కన్యా రాశి 2025 సంవత్సరం మొత్తానికి చూస్తే ఈ యొక్క కన్యా రాశి వారికి అన్ని విధాలుగా ఉద్యోగపరంగా కానీ, విద్యార్థులు కానీ, విదేశీయానం కానీ, వ్యాపారస్తులకి కానీ, కొత్తగా పెట్టి వ్యాపారస్తులకు కానీ, ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వారికి కానీ అందరికీ అన్ని విధాలుగా చాలా చాలా బాగుంది అని చెప్పుకోవాలి. ఎటువంటి ఈ యొక్క 25 సంవత్సరంలో 2025 సంవత్సరంలో ఎటువంటి నష్టాలు కష్టాలు ఎక్కువగా లేవు అని చెప్పుకోవాలి. ప్రధానంగా చిన్న చిన్నవి నెలల వారీగా ఉంటే ఏమైనా నేను నెల పెడుతూ ఉంటాను వీడియోలు, కానీ సంవత్సరం కాలంలో ప్రధానమైనవి బలమైనవి కష్టాలు కానీ నష్టాలు కానీ లేవు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారు కొన్ని వారికి జాగ్రత్త అనిపించేవి జాగ్రత్త పడితే సరిపోతుంది. ప్రత్యేకించి ఒక గురువు గారు ఇది జాగ్రత్త పడండి అనే అంతగా ఇది ఏం లేదు, అంత బాగానే ఉంటుంది. కనుక మీరు సంతోషంగా ఉండవచ్చు. ఏదైనా పనులు జరగని వారు, ఆటంకాలు జరుగుతున్న వారు సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం ఆ దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామికి ఈ యొక్క అభిషేకం చేయిస్తే ఆటంకాలు పూర్తిగా కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అదనంగా మీకు కొన్ని విధానాలు ఏమైనా ఇంకా అవసరం అయితే కనుక నేను ఇప్పుడు తెలియజేస్తాను. అవి అవసరం ఉన్నవారు తీసుకోండి. నేను కొరియర్ ద్వారా పంపిస్తాను. పూజా ప్రాణప్రతిష్ఠ చేసి మీకు ఏమైనా అవసరం ఉంటాయేమో ఒకసారి మీకు ఇప్పుడు వీడియోలో పెడతాను, చూడండి. ఆకర్షణ యంత్రం, ఇది ధనాకర్షణ యంత్రం షాపులోనైనా పెట్టుకోవచ్చు. మనం కట్టుకోవడానికి తావీదు రూపంలోనైనా ఇస్తాను. కొంతమంది షాపులో వద్దంటే నాకు యంత్రం మెడలో కానీ మొలతాడు కానీ కట్టుకుంటాను అని అంటారు. దాని ప్రకారంగా ఇస్తాను. ఇది జనాకర్షణ యంత్రం. ఇది షాపులో పెట్టుకోవచ్చు, మనిషి కట్టుకోవచ్చు. తాయెత్తు రూపంలో కూడా గుర్రపనాడ. ఇది షాపులో కానీ ఇంట్లో కానీ కట్టుకోవడానికి. వశీకరణ యంత్రం, ఇది ప్రేమికులు కానీ భార్యాభర్తలు కానీ విడిపోయిన వారు, ఇప్పుడు భార్య పుట్టింటికి వెళ్ళింది రావట్లేదు, ఏదో కారణం చేత గొడవలై, అలాంటప్పుడు ఇద్దరు ఫోటోలు ఇద్దరి పేర్లు పంపించడం వలన నేను పూజ చేసి యంత్రం తాయెత్తు పంపిస్తాను. ఈ తాయెత్తు ఆ అబ్బాయి కట్టుకోవాలి. మొలతాడు కానీ మెడలో కానీ అబ్బాయి కట్టుకుంటే అమ్మాయి వస్తుంది, లేదా అమ్మాయి కట్టుకుంటే మెడలో కానీ నడుముకు కానీ అబ్బాయి వశం అవుతాడు. మగసిరి చూర్ణం, ఇది పురుషుల మగధనానికి సంబంధించిన మగసిరి చూర్ణం. ఇది పాలల్లో రోజు సాయంకాలం తిన్నాక ఒక గ్లాస్ పాలలో ఒక చెంచాడు వేసుకుని తాగాలి. ఆ పురుషుల మగతనానికి ఇది బాగా పనిచేస్తుంది. మరుగు మందు, ఇది ఇంతకుముందు భార్యాభర్తలు ప్రేమికులు అన్నట్టుగా ఒకరినొకరు పెట్టుకోవచ్చు. ఒక అర చెంచాడు కొరియర్ ద్వారా పంపిస్తాను. అందులో మూత్రం ఒక 5-6 చుక్కల మూత్రం కలిపి ఏదైనా ఆహార పదార్థంలో తినిపించడం వలన వారికి వశమై ఉంటారు, వారికి అనుకూలంగా పూర్తిగా ఉంటారు. తాబేలు విగ్రహం, ఇది ధనాకర్షణ కోసం. ఇది కూడా పూజ ప్రాణ ప్రతిష్ఠ చేసి ఇది కూడా కావాలంటే మీకు కొరియర్ ద్వారా పంపిస్తాను. మీకు ఏది కావాలనో అది ఫోన్ చేసి నన్ను సంప్రదించిన మీకు అది కొరియర్ ద్వారా మీరు అమౌంట్ దానికి సరిపడా ఖరీదు మీరు చెల్లించినట్లయితే కొరియర్ ద్వారా మీకు నేను పూజ చేసి కొరియర్ ద్వారా పంపిస్తాను. నేను ఫోన్ లేపని ఎడల మీరు వాట్సాప్లోనైనా నన్ను సంప్రదించవచ్చు. ఇది ఇంకా ఇతరవి కూడా చాలా ఉంటాయి. మీకు ఏది కావాల్సిందన్నా నేను పూజ చేసి మీకు పంపించగలను. శుభం.